అది అమృత్సర్ పట్టణంలోని జలియన్వాలా బాగ్. తేదీ 1919 ఏప్రిల్ 13. సూర్యాస్తమయానికి ఇంకా 6 నిమిషాలు ఉంది. అక్కడ 15,000 నుంచి 25,000 మంది దాకా జనం ఉన్నారు. వారికి ఒక్కసారిగా పైనుంచి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. బాగ్ పై నుంచి ఓ విమానం కిందకి మీదకి ఎగురుతూ కనిపించింది. దాని రెక్కపై ఓ జెండా వేలాడుతూ ఉంది. అక్కడున్న వారికి విమానాన్ని చూడడం అదే తొలిసారి. దాన్ని చూడగానే అక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిదని కొందరు అనుకున్నారు. అప్పుడే పెద్దగా బూట్ల చప్పుడు మొదలైంది. కొన్ని క్షణాల్లోనే జలియన్వాలా బాగ్కు వచ్చే ఇరుకైన దారి నుంచి 50 మంది సైనికులు వచ్చారు. ఇద్దరేసి చొప్పున ఫార్మేషన్గా ఏర్పడుతూ బాగ్కు 2 వైపులా విస్తరించారు. జనంలో ఒకవైపు నుంచి వచ్చారు అంటూ అరుపులు వినిపించాయి. అక్కడ నుంచి వెళ్ళిపోవాలని వారు లేచి నిల్చున్నారు. అప్పుడే కూర్చోండి కూర్చోండి, వాళ్ళు కాల్పులేమీ జరపరు అని మరో అరుపు వినిపించింది. జనరల్ డయ్యర్. హెచ్చరిక లేకుండా ఫైరింగ్. ఆ క్షణమే బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ గూర్గాజ్ 56 లెఫ్ట్ అంటూ అరిచారు. 25 మంది గోర్ఖా, 25 మంది బలూచ్ సైనికుల్లో సగం మంది కూర్చొని సగం మంది నిల్చొని పొజిషన్ తీసుకున్నారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫైర్ అంటూ డయ్యర్ ఆదేశించారు. సైనికులు తుపాకులు గురిపెట్టి ఎలాంటి హెచ్చరిక చేయకుండానే కాల్పులు మొదలుపెట్టారు. నలువైపులా జనాలు గాయపడుతూ ప్రాణాలు వదులుతూ నేల కొరుగుతున్నారు. సైనికులు గురి చూసి కాలుస్తున్నారు. వాళ్ల తూటాలేవి వృధా కావడం లేదు. సైనికులను తుపాకులు రీలోడ్ చేయమని డయ్యర్ ఆదేశించారు. పెద్ద గుంపు ఉన్న వైపు కాల్పులు జరపాలని హుకుం జారీ చేశారు. మారణకాండ నుంచి ప్రాణాలతో బయటపడిన కొద్ది మందిలో ఉత్తమ్ చంద్ ఒకరు. నేలపై పడి ఉన్న జనాలను వదల్లేదు. జనం భయంతో అటు ఇటు పరుగులు పెడుతున్నారు. బయటకు వెళ్లే దారేది వారికి దొరకడం లేదు. ఇరుకైన సందులున్న ప్రవేశ ద్వారం వైపే జనం గుమికూడుతున్నారు. బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. డయ్యర్ సైనికులు వారినే లక్ష్యంగా చేసుకుంటున్నారు. శవాలు కింద పడిపోతున్నాయి. కొందరు గోడలెక్కి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. సైనికుల తూటాలు తాకి నేల కొరుగుతున్నారు. నేలపై పడుకొని ఉండాలని గుంపులో ఉన్న కొందరు మాజీ సైనికులు చుట్టూ ఉన్నవారికి సూచిస్తున్నారు. కానీ అలా ఉన్నవారిని సైనికులు వదిలిపెట్టడం లేదు. ఈ ఉదంతం జరుగుతున్న సమయంలో జనరల్ డయ్యర్ పక్కనే ఉన్న సార్జెంట్ అండర్సన్ ఆ తర్వాత హంటర్ కమిటీకి ఘటన గురించి వివరిస్తూ కాల్పులు మొదలయ్యాక మొత్తం జనమంతా నేల కొరిగినట్లు అనిపించింది. ఆ తరువాత కొందరు ఎత్తైన గోడలెక్కేందుకు ప్రయత్నిస్తూ కనిపించారు. కొద్దిసేపు అయ్యాక నేను కెప్టెన్ బ్రిగ్స్ వైపు చూసా. ఆయన చాలా బాధను అనుభవిస్తున్నట్లు నాకు అనిపించింది అని చెప్పారు. డయ్యర్ను ఆపేందుకు బ్రిగ్స్ ప్రయత్నం. అమెరికాలో ఉంటున్న భారత దౌత్యవేత్త నవతేజ్ సర్నా జలియన్వాలా బాగ్ గురించి చాలా పరిశోధన చేశారు. పంజాబ్ చరిత్రపై కొన్ని పుస్తకాలు కూడా రాశారు. డయ్యర్ చొక్కాను పట్టుకొని లాగి ఇప్పటికే చాలా జరిగిపోయింది అన్నట్లుగా బ్రిగ్స్ సూచించే ప్రయత్నం చేసినట్లు ఓ చోట ప్రస్తావన ఉంది. కానీ డయ్యర్ ఆయన్ను పట్టించుకోలేదు. ఆంగ్లేయుడైన ఎస్పీ రిహేల్ ఈ ఘటన జరిగిన సమయంలో కూడా అక్కడే ఉన్నారు. అక్కడి గాలిలో జనాలు పరిగెత్తడం వల్ల రేగిన దుమ్ము రక్తమే కనిపించిందని హంటర్ కమిటీకి ఆయన సాక్ష్యం చెప్పారు అని నవతేజ్ వివరించారు. కొందరికి కళ్ళల్లో తూటాలు తగిలాయని, ఇంకొందరి పేగులు బయటపడ్డాయని రిహేల్ చెప్పారు. ఆ నరమేధాన్ని ఇంకా చూడలేక బయటకు వెళ్ళిపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత రిహేల్ వ్యక్తిత్వం పూర్తిగా మారిపోయిందని, మద్యానికి బానిస అయిపోయారని ఆయన బంధువు రాసిన డైరీలో ఉంది అని నవతేజ్ చెప్పారు. జలియన్ వాలాబాగ్లో 10 నిమిషాల వరకు ఆ కాల్పులు కొనసాగాయి. డయ్యర్ సైనికులు మొత్తం 1650 రౌండ్ల కాల్పులు జరిపారు. జలియన్ వాలాబాగ్పై ఓపెన్ రెబెలియన్ ఇన్ పంజాబ్ అనే పుస్తకం రచించిన కపిల్ దేవ్ మాలవీయ ఒకచోట స్థానిక డాక్టర్ కుమారుడైన 13 ఏళ్ల మదన్ మోహన్ రోజు స్నేహితులతో కలిసి జలియన్ వాలాబాగ్ వెళ్ళేవాడు. ఆ రోజు తూటా తగిలి అతని పుర్రె ఛిద్రమైపోయింది. 10ల సంఖ్యలో జనాలు ఓ పెద్ద రావి చెట్టు వెనక దాక్కున్నారు. ఆ చెట్టు వైపు కాల్పులు జరపాలని డయ్యర్ సైనికులను ఆదేశించారు. బాగ్ చివర్లో ఉన్న గోడలను ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న వారి వైపు తుపాకీ గొట్టాలను ఎక్కుపెట్టించాడు అని పేర్కొన్నారు. 1919 ఏప్రిల్ 13 నాటికి
భర్పూర్ సింగ్ వయసు కేవలం 4 ఏళ్లే. కానీ ఆ రోజు జరిగిన ఘటనలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని ఆయన బీబీసీతో చెప్పారు. ఆ రోజు నేను మా తాతయ్యతో కలిసి జలియన్ వాలాబాగ్కు వెళ్ళా. కాల్పులు మొదలవ్వగానే నన్ను ఎత్తుకొని సైనికులకు దూరంగా ఉన్న గోడవైపు ఆయన పరిగెట్టారు. బయటకు వెళ్లే దారి లేదని తెలిసాక 7 అడుగులు గోడపై నుంచి అవతలికి నన్ను విసిరేశారు. కింద పడడంతో నా భుజం విరిగింది. కానీ ఆ కథను వినిపించేందుకు నేనింకా ప్రాణాలతో ఉన్నా. ఎంత ఇబ్బందిగా ఉన్నా అప్పుడేం మేము ఆసుపత్రికి వెళ్ళలేదు. ఇంకేం చేస్తారోనన్న భయం అని భర్పూర్ అన్నారు. డయ్యర్ సైనికులను మోహరించి కాల్పులు జరిపించిన చోటు శవాల గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. ఈ హత్యాకాండను తన ఇంటిపై నుంచి ప్రత్యక్షంగా గమనించిన మహమ్మద్ ఇస్మాయిల్ అనే వ్యక్తి కాంగ్రెస్ విచారణ కమిటీకి తన అనుభవాన్ని వివరించారు. నా కుటుంబానికి చెందిన కొందరు ఆ బాగ్లో ఉన్నారన్న విషయం నాకు తెలుసు. కానీ వారికి నేను ఎలాంటి సాయము చేయలేకపోయాను. ఆ తర్వాత మా సోదరుని వెతికేందుకు అక్కడికి వెళ్ళా. కొన్ని శవాలను పక్కకు తీశాక అతని మొహం కనిపించింది. చనిపోయిన వారిలో నా మిత్రులు, ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు. కొన్ని చోట్ల 10 వరకు శవాలు ఒకదానిపై ఒకటి గుట్టలుగా పడి ఉన్నాయి. స్థానిక అంగడిలో ఉండే ఖైరుద్దీన్ చేతుల్లో ఆయన 6 నెలల కుమారుడు విగతజీవిగా కనిపించాడు అని ఇస్మాయిల్ వివరించారు. ఫైరింగ్ జరిగిన సమయంలో జనాలు ఆహాకారాలు, అరుపులు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కాల్పులను ఆపించడంలో తమకు తీవ్ర ఇబ్బంది ఎదురైందని, తమ ఆదేశాలు సైనికులకు వినిపించలేనంతగా జనాల అరుపులు ఉన్నాయని హంటర్ కమిటీకి డయ్యర్ ఆయన సహచరులు చెప్పారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కాల్పులు ఆగిన వెంటనే బాగ్లోకి సైనికులు ఎంత వేగంతో ప్రవేశించారో అంతే వేగంతో అక్కడి నుంచి నిష్క్రమించారు. డయ్యర్ తన కారులో కూర్చొని రామ్ బాగ్పై వెళ్లారు. వెనకాలే కవాతు చేస్తూ సైనికులు కూడా ఆయన్ను అనుసరించారు. జలియన్ వాలాబాగ్లో ఉన్నవారికి ఆ రోజు రాత్రి ఎలాంటి వైద్య సహాయము అందలేదు. మృతదేహాలను, క్షతగాత్రులను మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లేందుకు సైతం వారి బంధువులను అనుమతించలేదు. జలియన్ వాలాబాగ్ ఏ ట్రూ స్టోరీ అనే పుస్తకంలో ఈ ఉదంతంతో ముడిపడి ఉన్న రతన్ దేవి అనే మహిళా కథను రచయిత్రి కిశ్వర్ దేశాయ్ పంచుకున్నారు. బాగ్కు చాలా దగ్గరగా రతన్ దేవి ఇల్లు ఉండేది. కాల్పులు చప్పుడు ఆమె పడక గదిలోకి వినిపించింది. ఆమె ఆందోళనగా బాగ్ వైపు వెళ్లారు. అక్కడ శవాలు కుప్పలుగా ఉన్నాయి. రతన్ దేవి తన భర్త కోసం వెతకడం మొదలుపెట్టారు. శవాలను జరుపుతూ పోతున్న ఆమె చూపు చివరకు తన భర్త మృతదేహంపై పడింది. కొద్దిసేపయ్యాక ఆమెకు బాగా తెలిసిన వ్యక్తి లాలా సుందర్ కుమారులు కనిపించారు. తన భర్త శవాన్ని తీసుకుపోయేందుకు ఏదోలాగా ఓ మంచం తెచ్చిపెట్టమని వారిని రతన్ దేవి బతిమాలుకుంది. సాయం చేస్తామని వాళ్ళు మాటిచ్చారు. కానీ తిరిగి రాలేదు అని కిశ్వర్ రాశారు. రతన్ దేవి భర్త శవం ఉన్న చోటు రక్తపు మడుగులా ఉంది. కొద్దిగా పొడిగా ఉన్న చోటును మృతదేహాన్ని తరలించేందుకు సాయం చేయమని ఓ సిక్కు వ్యక్తిని ఆమె అభ్యర్థించారు. ఆ శవం తలవైపు సిక్కు వ్యక్తి కాళ్ళవైపు ఆమె పట్టుకొని పక్కకు జరిపారు. ఓ చెక్క దుంగపై పడుకోబెట్టారు. రాత్రి 10 దాటింది. ఎవరూ రాలేదు. భర్త తలను ఒడిలో పెట్టుకొని రాత్రంతా అలాగే ఎదురు చూస్తూ కూర్చున్నారు ఆమె. రక్తం వాసనకి వస్తున్న కుక్కలను దూరంగా కొట్టేందుకు ఓ కర్ర చేతితో పట్టుకున్నారు. పక్కనే 12 ఏళ్ల పిల్లాడు విపరీతమైన గాయాలతో పడి ఉన్నాడు. తనను విడిచిపోవద్దని ఆ పిల్లాడు రతన్ దేవిని అడిగాడు. తానెక్కడికి వెళ్ళనని ఆమె బదులిచ్చింది. కొద్దిసేపు అయ్యాక తనకు దాహంగా ఉందంటూ ఆ పిల్లాడు ఆమెను మంచినీళ్లు అడిగాడు. కానీ అక్కడ ఒక్క చుక్క నీరు కూడా లేదు. కొంత సమయం గడిచాక పిల్లాడు మూలుగు వినిపించడం ఆగిపోయింది అంటూ ఆ విషాదాన్ని కిషోర్ వివరించారు. తెల్లవారేసరికి బాగ్పై గద్దలు ఎగరడం మొదలుపెట్టాయి. కింద ఉన్న క్షతగాత్రులపై దాడి చేసి వారి మాంసం తినాలని ప్రయత్నిస్తున్నాయి. ఎండ కారణంగా శవాలు కుళ్ళిపోవడం ప్రారంభమయ్యాయి. నా కుమారుడు, సోదరుడు కోసం వెతికేందుకు బాగ్కు వెళ్ళా. నా తలపాగాను నిలుపుకోవడం కష్టమైపోయింది. మాంసం కోసం వచ్చే గద్దలు తలపై కాళ్ళతో తనడం ప్రారంభించాయంటూ కాంగ్రెస్ విచారణ కమిటీకి లాలా నాతు అనే వ్యక్తి ఇప్పుడు వెల్లడించారు. కాల్పులు ఘటన జరిగిన 3 నెలల అనంతరం కాంగ్రెస్ ప్రతినిధి మండలి విచారణ జరిపేందుకు బాగ్కు వచ్చింది. అప్పటికి కూడా ఆ ప్రాంతమంతా శవాలు కుళ్ళిపోయిన వాసన కొడుతూనే ఉంది. జలియన్ వాలాబాగ్లో నరసంహారం తర్వాత డయ్యర్ సుమారు సాయంత్రం 6:30 గంటలకు తన క్యాంప్ చేరుకున్నారు. మొత్తం పట్టణానికి నీరు, విద్యుత్ సరఫరాలను నిలిపివేయించారు. రాత్రి 10 గంటల పట్టణంలో
ఆయన మరోసారి పర్యటించారు. అది ఎవరు ఇంటి నుంచి బయటకు రాకూడదన్న తన ఆదేశాలను జనాలు పాటిస్తున్నారా లేదా అన్నది తెలుసుకునేందుకు. తమ వారు అసలు ప్రాణాలతో ఉన్నారో లేదో తెలియక సతమతమవుతున్న జనాలకు సాయం అందించేందుకైనా ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లకుండా ఆపడానికి మించిన క్రూరత్వం ఏముంటుంది? ఆ రాత్రి డయ్యర్కు రోడ్లపై ఎవరూ కనిపించి ఉండకపోవచ్చు, కానీ మొత్తం పట్టణమంతా జాగారం చేసింది. బాధాకరమైన మౌనం ఆ ప్రాంతాన్ని అలముకుంది. ఇంత పెద్ద హత్యాకాండ జరిగిన బ్రిటిష్ ప్రభుత్వం మొదట విచారణకు చేపట్టలేదు. ఆ తర్వాత ఆ ఘోరం గురించిన వార్తలు అంతటా వ్యాపించడంతో దర్యాప్తు కోసం హంటర్ కమిటీని నియమించింది. హంటర్ కమిటీ ఇచ్చిన నివేదికల్లో సభ్యులందరి ఆమోదంతో ఇచ్చినది ఒకటి, కొందరే సమ్మతించినది మరొకటి. డయ్యర్ తప్పు ఉందని రెండు పక్షాలు అభిప్రాయపడ్డాయి, కానీ ఆ తప్పు ఎంత పెద్దదన్న విషయంలో విభేదించుకున్నాయి. అయితే అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓ డయ్యర్ను మాత్రం ఏమీ అనలేదు అని నవతేజ్ సర్నా చెప్పారు. బ్రిటిష్ ప్రభుత్వం డయ్యర్ను రాజీనామా చేయమంది. అక్కడ హౌస్ ఆఫ్ కామన్స్లో ఈ అంశంపై తీవ్రమైన చర్చ జరిగింది. డయ్యర్ది పూర్తిగా తప్పని సభ నిర్ణయించింది, కానీ హౌస్ ఆఫ్ లార్డ్స్ దీన్ని తిరస్కరించింది. డయ్యర్కు అన్యాయం జరిగిందని బ్రిటిష్ ప్రభుత్వానికి చెప్పింది. డయ్యర్ తన పదవిని వదిలేశారు. 1927లో డయ్యర్ మరణించాక ఆయన అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరిగాయని వివరించారు. ఫైరింగ్లో మొత్తం 379 మంది మరణించినట్లు హంటర్ కమిటీ తేల్చింది. వారిలో 337 మంది పురుషులు, 41 మంది చిన్నారులు ఉన్నట్లు నిర్ధారించింది. ఘటన జరిగినప్పుడు మైకేల్ ఓ డయ్యర్కు పంపిన నివేదికలో దాదాపు 200 మంది మరణించినట్లు డయ్యర్ పేర్కొన్నారు. అయితే అసలు సంఖ్య వేరే అని కిశ్వర్ దేశాయ్ అన్నారు. తక్కువలో తక్కువ 1000 మంది మరణించి ఉంటారని, 4-5 వేల మంది గాయపడి ఉంటారని ప్రత్యక్ష సాక్ష్యాల కథనాలున్నాయి. బాగ్లో గాయాల పాలై ఇంటికి వెళ్ళాక మరణించిన వారు కూడా ఉన్నారు. భయాందోళనతో కూడిన వాతావరణం ఉండడంతో ఎంతమంది మరణించారన్న విషయం పెద్దగా బయటకు రాలేదు. బాగ్లో ఉండే రాజ్యద్రోహం చేసినట్లేనని ఆంగ్లేయుల నుంచి బెదిరింపులు వచ్చాయి. తమ బంధువులు జలియన్వాలా బాగ్లో చనిపోయారని చెప్పుకునేందుకు ప్రజలు భయపడ్డారని ఆమె అన్నారు. మా ఆర్ట్ అండ్ కల్చర్ హెరిటేజ్ ట్రస్ట్ పార్టీషన్ మ్యూజియం మృతులకు సంబంధించిన అన్ని ఫైళ్లను నిశితంగా పరిశీలించాయి. 502 మంది మృతుల వివరాలను మేము పూర్తిగా ధృవీకరించాం. బాగులో గుర్తు తెలియని మృతదేహాలు 45 లభించాయి. మొత్తంగా ఈ విషాదంలో 547 మంది మరణించారని మేము పూర్తి విశ్వాసంతో చెప్పగలమని వివరించారు. ఆయన జలియన్వాలా బాగ్ ఉదంతం మీద విస్తృతంగా పరిశోధన చేశారు. ఎన్నో పుస్తకాలు రాశారు. ఈ ఘటనపై నిరసన తెలుపుతూ తనకు వచ్చిన అన్ని పథకాలను మహాత్మా గాంధీ వెనక్కి ఇచ్చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తనకు లభించిన నైట్హుడ్ వెనక్కి ఇస్తున్నట్లు వైస్రాయ్ చేమ్స్ఫోర్డ్కు లేఖ రాశారు. ఆ తర్వాత ఆంగ్లేయులకు భారత ప్రజలకు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. పరిస్థితి ఇక కుదుట పడలేదు. 28 ఏళ్ల తర్వాత ఆంగ్లేయులు భారత్ను విడిచి వెళ్లాల్సి వచ్చింది.